సో ఇప్పుడు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్‌లో పూర్తిగా ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల కంటి చూపు కోల్పోయిన వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? డయాబెటీస్ వల్ల ఒక పేషెంట్‌కి సర్జరీ అవసరం పడుతుందంటే పేషెంట్‌కి ఆల్రెడీ అడ్వాన్స్ డయాబెటిక్ రెటినోపతి ఉన్నట్టు అర్థం. నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. పేషెంట్స్‌కి మామూలుగా అర్థం కావాలంటే. ఓకే. నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో మనకి చిన్న చిన్న బ్లడ్ స్పాట్స్ రావడం, బ్లడ్ వెసల్స్ లీక్ అవ్వడం, అండ్ నేను ఇందాక చెప్పినట్టు కంటి నరం మధ్యలో భాగంలో వాపు రావడం, డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా ఇవన్నీ ఉంటాయి మనకి. ఈ స్టేజ్లో మనం కంట్రోల్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే మెడికల్లీ మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి స్టేజ్ అయిన తర్వాత మనకి చిన్న చిన్న కొత్త బ్లడ్ వెసల్స్ మనకి రెటినాలో గ్రో ఉంటాయి. దాన్ని మనం నియోవాస్కులరైజేషన్ చెప్తాం. ఈ ఇంకా ఫ్రజైల్ ఉంటాయి, అంటే మామూలుగా మనం ముందుగా నుంచి ఉన్న రక్త కణాల కన్నా ఇది ఇంకా ఈజీగా బ్లీడ్ అవుతాయి మనకి. సో ఆ బ్లీడ్ అయినప్పుడు మనం ఇందాక చెప్పినట్టు లేజర్ చేయొచ్చు, పిఆర్పి. ఆ లీకింగ్ బ్లడ్ వెసల్స్ మనం ఆపగలుగుతాం. ఒక్కసారి ఈ స్టేజ్ దాటిపోతే అడ్వాన్స్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఇక్కడ ఏమవుతుంది, మనకి పేషెంట్కి సర్జరీ అవసరం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఎక్కువగా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి మనకి మొత్తం లోపల బ్లడ్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల విజన్ సడన్గా డ్రాప్ అయి ఉంటుంది. దాన్ని విట్రస్ హెమరేజ్ అంటాం. అలా కాకుండా రెటినల్ డిటాచ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. రెటినల్ డిటాచ్మెంట్ అంటే మనం నరం కట్టే అవకాశం ఉంటుంది. సో అడ్వాన్స్ డయాబెటిక్ రెటినోపతి సర్జరీలో కూడా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం, సర్జరీ చేయగలుగుతాం. కానీ ఎర్లీగా ట్రీట్మెంట్ చేసినప్పుడు విజన్ మనకి ఎలా ప్రోగ్నోసిస్ ఉంటుంది, అడ్వాన్స్ స్టేజెస్లో విజన్ ప్రోగ్నోసిస్ అంత స్ట్రాంగ్గా ఉండదు. చాలా పూర్ అయిపోతుంది విజువల్ ప్రోగ్నోసిస్ మనకి.